ఉత్తమమైన మార్గం ఎన్నుకున్నది. ఏమండి, మార్త గారు ఏమనుకున్నారు చెప్పండి? విస్తారమైన పనులు పెట్టేసుకుంది. ఆమె అయితే ఉత్తమమైన, అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్న వారు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నదే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అయ్యో ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారితో పాటు ఎవరు దిగొచ్చారంటే నా దేవుడు దిగిపోయాడు. రాజు చూస్తున్నాడు, ముగ్గురిని పడేస్తాం కదా, నలుగురు కనిపిస్తున్నారేంటి? ఆయన మహిమ ఆ నలుగురి మధ్యలో దిగిపోయింది. సమస్యను చూడకండి, ఆ సమస్య దగ్గరికి యేసయ్య ఉన్నాడో లేదో చూడు, అప్పుడు అద్భుతాలు నువ్వు చూస్తావు. వారు అగ్నిని చూడలే, అగ్ని దగ్గర నా యేసయ్య నిలుచున్నాడని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూశారు కాబట్టే దేవుని మహిమ వారి మీద నిలిచి ఉన్నది. ప్రజలందరికీ చూపించిన దేవుడు చేశాడు దేవుని బిడ్డలారా. మొదటిగా అబ్రహాము దేవునికి కనబడ్డాడు.